సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం చెందుతున్నారు. దీని ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. అలాగే సంక్రాంతి సందర్భంగా లేదా సూర్యుని యొక్క సంక్రమణం సందర్భంగా సూర్యుడికి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, దీంతో పాటుగా సంక్రాంతి నాడు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే ఒక విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, తెల్లవారుజామున 3:41 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 10:50 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు గ్రహస్థితిని గనక పరిశీలిస్తే గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, బుధుడు ధనుర్రాశిలోను, రవి ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణము, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పరిశీలిద్దాం. దీంతో పాటు రవి సంక్రమణం సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తున్నట్లయితే రవి సంక్రమణం వలన అనేక విషయాలలో వీళ్ళకి మంచి మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి సంతానం గురించి కానీ, వీరి యొక్క ఉద్యోగం గురించి కానీ, లేదా వీరి వ్యాపారం గురించి కానీ, వీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ శుభ ఫలితాలను ఇచ్చే వైపుగా వీరికి ముందుకు సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ముందుగా వీరు అనుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీరి ఆరోగ్యం గురించి కానీ, లేకపోతే ఎప్పటి నుంచో వీరు కొంతవరకు పనులు ఏవైతే సాగటం లేదు అని అనుకుంటున్నారో ఆ పనుల వైపు ఎక్కువగా వీళ్ళు శ్రద్ధాశక్తులు చూపిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళకి చాలా మంచి మార్పు అనేది కనపడుతోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా చాలా చక్కగా సమయం గడిపేందుకు మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, దీంతో పాటు తగిన గుర్తింపు రావటం, అలాగే మీ సలహాలు నలుగురు తీసుకోవటం, మిమ్మల్ని మెచ్చుకోవటం మీకు చాలా వరకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి చాలా చక్కటి గుర్తింపు రావటము, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని కుంకుమతోటి పూజించి చిమ్మిలి నివేదన చేయటం వలన కుటుంబంలో సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరి యొక్క ఉన్నతి గురించి, లేకపోతే వీరి గురించే వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి కుటుంబం గురించి కానీ, లేకపోతే వీళ్ళ వాహనాల గురించి కానీ, లేదా వీరి యొక్క సొంత కోసం ఏదైనా ఖర్చు పెట్టుకోవటం కానీ, వీటి మీద ఎక్కువగా ఆసక్తి ఉండటంతో పాటు వీరు ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు ఉత్సాహం అనేది కూడా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి ఏవైనా ఆలయ దర్శనాలు చేసుకోవాలన్నా, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలన్న ఆసక్తి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రాశి వారందరూ కూడా చాలా వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ఆలయ దర్శనాలు చేసుకోవటం, మొక్కులు తీర్చుకోవటం, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉత్సాహము, అలాగే అవి పూర్తి చేసేందుకు కూడా చాలా వరకు శ్రమ కూడా వీరు పడుతూ ఉంటారు.
ఆర్థికంగా వీరికి చాలా వరకు ఈ మాసం అంతా కూడాను అంటే రవి సంక్రమణం వలన చాలా వరకు మంచి పురోగతి ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరు అనుకుంటున్న విధంగా వీరి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలనే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా వృషభ రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని మందారాలతోటి పూజించి గోధుమ హల్వా నివేదన చేయటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మిథున రాశి వారికి గనక మనం పరిశీలిస్తే కొంతవరకు వీరికి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇంకా వీరికి ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రుణ బాధలు అధికంగా ఉండటం, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అంటే మనం బ్యాంకు ద్వారా తీసుకునే రుణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ ఉద్యోగులకి లేదా బ్యాంకు ఉద్యోగులకి మీరు ఎక్కువగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇందులోనే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి మాత్రం కొంతవరకు చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి అనేది ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే మాట ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే ఐటీ రంగంలో ఉంటారో, డాక్టర్లు ఉంటారో, ఇంజనీర్లు ఉంటారో, అలాగే మనకి మార్కెటింగ్ లైన్లో ఉన్నవారు, ఇలాంటి అనేక రంగాలలో ఉన్నవారు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మకర సంక్రాంతి సందర్భంగా మిథున రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఆర్థికపరమైన ఒత్తిళ్లు తొలగిపోవడంతో పాటుగా కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఈ రవి మార్పు అనేది అంటే రవి సంక్రమణం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఏవైతే పనులు వాయిదా పడుతూ వచ్చాయో ఆ పనులను పూర్తి చేసేందుకు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా, ఆలయ దర్శనాలు చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించి మీకు చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇంకా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు గనక మనం గమనించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో కర్కాటక రాశి వారికి మాత్రం ఈ రవి సంక్రమణం వలన అనేక మార్పులు జరగటంతో పాటు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ఇంక ఇక్కడ మీ యొక్క సంబంధ బాంధవ్యాల గురించి గనక మనం పరిశీలిస్తే సంబంధ బాంధవ్యాల గురించి కూడా మీరు మంచి మార్పులు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా కర్కాటక రాశి వారు సూర్య భగవానుణ్ణి కనకాంబరాలతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోవటం, అలాగే ఆర్థికంగా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తుంది. సింహరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఇంకా ఈ రవి సంక్రమణం వలన ముఖ్యంగా ఈ రాశి వారు కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1-2 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే మీరు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయం ఏమిటంటే కుటుంబ సభ్యులు ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్యన వాదోపవాదాలు రాకుండా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇంకా మూడో విషయం ఏమిటంటే ఆరోగ్యం పట్ల అధికమైన శ్రద్ధ వహించాలి. రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలత ఉన్నా రుణాలు తీసుకున్న వారు మాత్రం వాళ్ళ రుణాలు తీర్చే ప్రయత్నం అధిక శాతం చేస్తూ ఉంటారు. వీళ్ళకి కొంత ఒత్తిడి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే వీరికి కనిపించకుండా వీరికి శత్రువుల భయం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే లిటిగేషన్లు కోర్టు కేసులు ఉంటారో వారికి మాత్రం కొంత వాయిదా పడేందుకు అవకాశాలు ఉంటాయి, లేకపోతే అవి ఇంకా కొనసాగేందుకు కూడా అవకాశం ఉంటుంది. మకర సంక్రాంతి సందర్భంగా సింహరాశి వారు సూర్య భగవానుణ్ణి పారిజాతాలతోటి పూజించి దద్దోజనం నివేదనం చేయటం వలన ఆరోగ్యపరంగాను అలాగే కోర్టు సమస్యలు ఉన్న వారికి కోర్టుపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కన్యా రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంతవరకు వీరు ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే షేర్ మార్కెట్లలో లేకపోతే ట్రేడింగ్లో లేకపోతే మనకి మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారు కూడా కొంతవరకు జాగ్రత్త అనేది వహించాలి.
కాబట్టి ఏంటంటే రవి సంక్రమణం మన కన్యా రాశి వారికి కూడా పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవట్లేదు, కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఏదైతే ఉందో అది మీకు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులకి కూడా అంటే ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి కొన్ని మార్పులు ఉండటంతో పాటు ఆర్థికంగా కొంత పురోగతి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ, అలాగే అధికమైన ఒత్తిడి ఉండటం, సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, మీ పై అధికారులు మీ పైన ఒత్తిడి తీసుకురావటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా కన్యా రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని చేమంతులతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన కుటుంబంలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి గమనిస్తే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరికి ఆర్థిక పరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీకు ప్రమోషన్లు రావటం కానీ, ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశాలు కానీ, అలాగే వీటితో పాటు కొద్ది మోతాదులో ఇంక్రిమెంట్స్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు తీసుకునే పనులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ అధికమైన ఒత్తిడితో ఉంటాయి, శ్రమతో కూడి ఉంటాయి. అలాగే మీరు పని మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం మీరు తీసుకునే పనులు కూడా మీ మీద ఎక్కువగా శ్రమకి గురి చేస్తూ ఉంటాయి కనుక మీ ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే భార్యాభర్తలు కూడా ఎవరైతే ప్రభుత్వ రంగాలలో ఉంటారో వారికి చాలా చక్కటి పురోగతి అనేది కనపడుతోంది. అలాగే వారికి మంచి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఆర్థికంగా కూడా వారికి అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు వారికి ఉద్యోగపరంగా కూడా కొంతవరకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా తులారాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని కుంకుమతోటి పూజించి చిమ్మిలి నివేదన చేయటం వలన కుటుంబంలో సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఎలాంటి విషయాలలో? ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. మీరు స్థల మార్పు గురించి కనుక ఏదన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో కూడా కొంతవరకు మీరు ప్రయత్నపూర్వకంగా మారేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు శ్రమ అనేది ఉన్న ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే అధికంగా కొంత శ్రమ, ప్రయాణాలు చేయటము, ఒత్తిడి అధికంగా ఉండటం వలన కొంతవరకు మీరు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారికి వీరికి ముఖ్యంగా చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలమైన దిశగానే మీరు ముందుకు వెళ్తారు అని మనం చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్య భగవానుణ్ణి తెల్లని చేమంతులతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి గోచరిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళ ఆలోచన ధోరణి చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. నలుగురికి సహాయం చేయటం, మంచి సలహాలు ఇవ్వటం, ఆర్థికపరమైన విషయాలలో చక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం, ఉద్యోగ వ్యాపారాలలో కూడా అధికమైన శ్రమ ఉన్నా కూడా పనులు సమయానికి పూర్తి చేయటం, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మీరు శ్రద్ధ అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్లేందుకు అభిలాష అనేది చూపిస్తూ ఉంటారు గనక ఈ ధనురాశి వారికి రవి సంక్రమణం అనేది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే వీరికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా వరకు వీరికి అనుకున్న విధంగా ఉండబోతోందని కూడా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో ఉన్నారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు, ఇలాంటి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మకర సంక్రాంతి సందర్భంగా ధనురాశి వారు సూర్య భగవానుణ్ణి తులసీ దళాలతోటి పూజించి పాయసం నివేదన చేయటం వలన ఉద్యోగంలో అనుకూలమైన స్థితిగతులు, అలాగే సంతానానికి మంచి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది.
మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రవి సంక్రమణం అనేది మకర రాశి వారికి మాత్రం తగు రీతిన వీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా కొంతవరకు నిరాశను మిగులుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏ పని తలబెట్టినా కూడా అది ఆలస్యంగా పూర్తవటం కానీ, లేకపోతే వారు అనుకున్న విధంగా ప్రణాళికలు ఎన్ని వేసుకున్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ, లేకపోతే ఏ పని అనుకుంటున్నా కూడా అది మీరు ఒక పని అనుకుంటే అది ఇంకొక పని అవ్వటం కానీ, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీనివలన ఏంటంటే కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు కొంత శ్రమ కూడా ఎక్కువగా మీరు పడుతూ ఉంటారు. ఇంకా ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్త అనేది వహించాలి. రుణాల జోలికి మాత్రం మీరు వెళ్ళకూడదు. అలాగే రుణాలు తీసుకున్న వారు కూడా ఆ రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నా కూడా వీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. అందుకని ఏంటంటే కొంతవరకు రుణాలు తీసుకున్న వారికి మీరు సమాధానాలు చెప్పుకోవాల్సి రావటం, లేకపోతే బ్యాంకు వారికి మీరు సమాధానాలు చెప్పుకోవటం, లేకపోతే ఎక్కడో అక్కడ కొంతవరకు మీ బంధుమిత్రులతోటి విభేదాలు రావటం, ఇలాంటివి మీకు కొంత జరుగుతూ ఉంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా మకర రాశి వారు సూర్య భగవానుణ్ణి సంపెంగలతోటి పూజించి నువ్వుల లడ్డూలు నివేదన చేయటం వలన వీరికి ఆర్థికంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఈ మకర సంక్రమణం వలన మంచి ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వీరికి కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండటం, భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉండటం, దీంతో పాటు భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తుంటే వారికి ఆర్థికంగా మంచి స్థితిగతులు రావటం, ప్రమోషన్లు ఉండటం, ఇంక్రిమెంట్స్ ఉండటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా చాలా విషయాలలో అనుకూలత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులకి కొంతవరకు ఒత్తిడి అధికంగా ఉండబోతోంది, ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. మీరు సెలవులు లాంటివి తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు మీ సహోద్యోగుల ఒక హెల్ప్ లేదా సహాయం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు మీ ఉన్నతాధికారులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఏంటంటే కొంతవరకు రవి మార్పు వలన ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఆర్థికంగా కొంత మీకు అనుకూలంగానే ఉంటుంది కనుక దాని ఒక ఒత్తిడి మీ పైన ఎక్కువ శాతం ఉండకుండా మీకు కనపడుతూ ఉంటుంది. మకర సంక్రాంతి సందర్భంగా కుంభరాశి వారు సూర్య భగవానుణ్ణి బిల్వదళాలతోటి పూజించి రవ్వల లడ్డూలు నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ రవి మార్పు అనేది కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అనేవి కలగటం, ఈ మార్పులు వీరికి కొంతవరకు అనుకూలంగా ఉండటం, అది వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉన్నారో వారితోటి కొంత వీరు కలిసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. లేదా మీ కుటుంబ సభ్యులే మీరు పనిచేస్తున్న చోటికి వచ్చి కొన్ని రోజులు ఉండటం కానీ, లేకపోతే మీరు మీ కుటుంబం దగ్గరికి వచ్చి ఉండటం కానీ, ఇలాంటివి మీరు చేసేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారికి కూడా కొంతవరకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఆర్థికంగా ఇక్కడ పెద్దగా నష్టం అనేది కనిపించకపోయినా ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా మీనరాశి వారు సూర్య భగవానుణ్ణి నందివర్ధనాలతోటి పూజించి చిమ్మిలి నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటంతో పాటుగా మంచిగా కుటుంబంలో అలాగే ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి కూడా వీరికి గోచరిస్తుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మకర సంక్రమణం సందర్భంగా ఆ సూర్య భగవానుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సమ్ అంటే మంచి, క్రాంతి అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని సంక్రాంతి అన్నారు. మకరం అంటే మొసలి, పట్టుకుంటే వదలదు. మానవుని మంచితనానికి మొసలి అనే అసూయను పక్కన పెట్టి సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. అదే సంక్రాంతి పండుగలో ఉన్న నిజమైన అంతరార్థం.
సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంక్రాంతి సందర్భంగా గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇస్తే సమస్త భూమండలాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధులు పాటించాలి. నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి. తెల్ల నువ్వులు, పంచదార పాలల్లో కలిపి ఆ పాలు స్వీకరించాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సంక్రాంతి సందర్భంగా గుమ్మడికాయ ఆహారంలో స్వీకరించాలి. దీనివల్ల ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివకేశవులను సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పూజించాలి. పరమశివుడి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించి శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. దీన్ని దధిమందన వ్రతం అంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని పద్మపుష్పాలతో పూజిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా శివకేశవులను పూజిస్తే సంవత్సరం మొత్తం శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే సూర్యభగవానుడికి ఆహ్వానం పలకటానికి సంకేతంగా సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఆకాశంలోకి ఎగురవేయాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం, ఆహారంలో నువ్వులు బెల్లం కలిపి స్వీకరించడం ద్వారా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో శుభ సంక్రాంతి శీర్షికకి స్వాగతం. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. దీన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దీన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో శుభ సంక్రాంతి అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రతి నెలలో వచ్చేటటువంటి సంక్రమణం కంటే మకర సంక్రాంతికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి జరగగానే దేవతలకు పగలు ప్రారంభమవుతుంది. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా చేసే స్నానం కానీ, దానం కానీ, పూజ కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం చేయాలి. మకర సంక్రాంతి రోజు కొన్ని విధి విధానాలు పాటిస్తూ స్నానాన్ని ఆచరించినట్లయితే 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానాన్ని ఆచరించాలి. శరీరమంతా నల్ల నువ్వుల పిండి రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత పాలల్లో తెల్ల నువ్వులు, కొద్దిగా పంచదార కలుపుకొని ఆ పాలు స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. స్నానం చేసిన తర్వాత మకర సంక్రాంతి రోజు తర్పణాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవతలకి ఎప్పుడు తర్పణం ఇచ్చినా తెల్ల నువ్వులతో తర్పణం ఇవ్వాలి. పితృదేవతలకి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో తర్పణం ఇవ్వాలి. మకర సంక్రాంతి రోజు ఇంటి యజమాని తర్పణం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి స్నానం చేశాక తప్పకుండా నీళ్లల్లో తెల్ల నువ్వులు కలిపి దేవతలను స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి. ఆ తర్వాత నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి పితృదేవతలను స్మరించుకుంటూ కూడా తర్పణం విడిచిపెట్టాలి. మకర సంక్రాంతి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పరమశివుణ్ణి, విష్ణుమూర్తిని, సూర్యనారాయణమూర్తిని పూజించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పరమశివుణ్ణి పూజించేటప్పుడు శ్వేతాక్షతలతో పూజించాలి. అంటే తడి బియ్యంతో శివుడి చిత్రపటానికి కానీ, శివలింగానికి కానీ పూజ చేయాలి. అలాగే నువ్వులతో శివ పూజ చేస్తే కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి. నల్ల నువ్వులతో ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేస్తూ నమశివాయ మంత్రం జపించుకొని పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. శివలింగం గృహంలో ఉన్నవాళ్ళైతే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసుకోవాలి. ఇలా చేస్తే
జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా మకర సంక్రాంతి రోజు శివుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మీ గృహంలో నువ్వుల నూనె దీపం వెలిగించిన లేదా దగ్గరలో ఉన్న శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించిన పరమశివుడు సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అలాగే సంక్రాంతి రోజు విష్ణుమూర్తిని పద్మపుష్పాలతో పూజించాలి. ఒక్క పద్మపుష్పమైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే మీ ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కొత్త ధాన్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి విష్ణువుకి, సూర్యుడికి నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా మకర సంక్రాంతి రోజు శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. దీన్ని దధిమందన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఆవు నెయ్యితో మకర సంక్రాంతి నాడు నిర్వహించే శివాభిషేకం సంపూర్ణంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేస్తుంది. అలాగే మకర సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సంక్రాంతి రోజు ఇవ్వవలసిన దానాలలో మొట్టమొదటి దానం పెరుగు దానం. మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి భార్య అయినటువంటి కృపి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం ద్వారా క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిందని మహాభారతంలో చెప్పడం జరిగింది. కాబట్టి మకర సంక్రాంతి రోజు తప్పకుండా అందరూ ఆవు పెరుగు దానంగా ఇవ్వాలి. వీలు కాని పక్షంలో గేదె పెరుగైనా ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అదేవిధంగా మకర సంక్రాంతి రోజు ఇవ్వవలసిన ముఖ్యమైనటువంటి దానము కూష్మాండ దానం, గుమ్మడికాయ దానం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు కాబట్టి సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలగాలంటే సంక్రాంతి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా గుమ్మడికాయ దానం ఇవ్వాలి. గుమ్మడికాయ సంక్రాంతి రోజు దానం ఇస్తే విష్ణువుకు భూమిని దానం చేసిన ఫలితం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. ఇది రెండవ దానం. ఆ తర్వాత సంక్రాంతి రోజు ఇవ్వవలసినటువంటి ముఖ్యమైనటువంటి మూడవ దానం తిలగోవు దానం. తిలగోవు అంటే ఏంటంటే నువ్వులు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి దాన్ని శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. లేదా గోవు చిత్రపటంతో పాటు కొన్ని నువ్వులు ఉంచి దేవాలయంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చేటప్పుడు ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామనవాప్నోతి విందతే పరమం సుఖం అనే శ్లోకాన్ని చదువుకుంటూ దానం ఇస్తే చాలా మంచిది. అంటే గోవు బొమ్మతో పాటు నువ్వులు దానం ఇవ్వటం ద్వారా సంవత్సరం మొత్తం మనోభీష్టాలు నెరవేర్చుకోవాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి సంక్రాంతి దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. అదేవిధంగా మకర సంక్రాంతి సందర్భంగా 12 రాశుల వారు రాశిని బట్టి దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే సంక్రాంతి సందర్భంగా కంచు పాత్ర దానం ఇస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. వృషభ రాశిలో జన్మించిన వారు ఆవు పెరుగు దానం ఇవ్వాలి. మిథున రాశిలో జన్మించిన వారు పెసరపప్పు పొంగలి ఎవరికైనా దానం ఇవ్వాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారు బియ్యం దానం ఇస్తే చాలా మంచిది. కేజింబావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు ఫలాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. కన్యా రాశిలో జన్మించిన వారు ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసరపప్పు 1 కేజీ మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. తులారాశిలో జన్మించిన వారు వస్త్రదానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ధాన్యం ఎవరికైనా దానం ఇవ్వాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సంక్రాంతి రోజు మజ్జిగ దానం ఇవ్వాలి. మకర రాశిలో జన్మించిన వారు నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వాలి. కుంభరాశిలో జన్మించిన వారు కూడా నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వాలి. చివరగా మీనరాశిలో జన్మించిన వారు మీగడ ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి మకర సంక్రాంతి రోజు దానాలు నిర్వహిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మకర సంక్రాంతి సందర్భంగా ఆహారంలో కొన్ని పదార్థాలు స్వీకరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మకర సంక్రాంతి నుంచి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చి తిరుగుతుంది. దానివల్ల సూర్యుడి కిరణాలు భూమి మీద ఎక్కువగా పడతాయి. భూమి మీద ఎండలు పెరుగుతూ ఉంటాయి. దీని ప్రభావం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతూ ఉంటాయి. శరీరంలో కొవ్వు పదార్థాలు సరైన రీతిలో ఉంచడానికి మకర సంక్రాంతి సందర్భంగా నువ్వులు, బెల్లం కలిపి ఆహారంలో స్వీకరించాలి. అలా చేస్తే ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి.
అలాగే శరీరంలో కొవ్వు పదార్థాలు పెంపొందింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి శనగలు కొబ్బరి కూడా మకర సంక్రాంతి రోజు ఆహారంలో స్వీకరించాలి. అలాగే నువ్వులు శని భగవానుడికి ప్రియమైనవి కాబట్టి శని భగవానుడి అనుగ్రహం పొంది హృదయ స్పందన రక్త ప్రసరణ సరైన రీతిలో ఉంచడానికి కూడా నువ్వులు బెల్లం సంక్రాంతి రోజు ఆహారంలో స్వీకరించాలి. అలాగే సంక్రాంతి రోజు తప్పకుండా ఆహారంలో స్వీకరించవలసిన మరొక ముఖ్యమైనటువంటి పదార్థం గుమ్మడికాయ. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందంటే కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్ధనం యస్మాదస్య ప్రధానేన అవహశాంతిం ప్రయచ్చమే అంటుంది శాస్త్రం. అంటే కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్ధనం, గుమ్మడికాయ ఆహారంలో స్వీకరిస్తే బలము పుష్టి పెరుగుతాయి, శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి తప్పకుండా నువ్వులు బెల్లం ఆహారంలో స్వీకరించడంతో పాటుగా గుమ్మడికాయ ఆహారంలో తప్పకుండా సంక్రాంతి రోజు స్వీకరించాలి. దీనివల్ల ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సూర్య భగవానుడు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆకాశంలో గాలిపటాలను ఎగరవేయాలి. అలా ఎగరవేస్తే సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా స్నానం చేయటం ద్వారా, ప్రత్యేకంగా పూజ చేయటం ద్వారా, ప్రత్యేకమైన దానాలు జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి నిర్వహించటం ద్వారా, ఆహారంలో ప్రత్యేకమైన పదార్థాలు స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలు కొన్ని దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మహిళలు సంక్రాంతి రోజు తాంబూల దానం ఇస్తే చాలా మంచిది. అద్దం కానీ, దువ్వెన కానీ, కాటుక కానీ, రవిక వస్త్రము కానీ మహిళలు సంక్రాంతి రోజు దానం ఇచ్చినట్లయితే దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సూర్యాష్టకం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర సంక్రమణం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడికి సూర్యుడు శత్రువు అవుతాడు కాబట్టి సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ద్వాదశ రాశుల వారు సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందిపుచ్చుకోవటానికి సూర్యారాధన మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించాలి. అంటే సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన విధంగా స్నానం చేయటం, సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టడం, సూర్యుడికి ప్రియమైన విధంగా దీపాన్ని వెలిగించటం, సూర్యభగవానుడికి ప్రియమైన విధంగా దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ముందుగా మకర సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. సూర్యభగవానుడి రూపానికి సంకేతంగా బియ్యపిండితో గుండ్రంగా ఒక రూపును పీట మీద గీయాలి. అలా గీసిన తర్వాత దర్భలు కొన్ని ఉంచాలి. ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎరుపు రంగు పుష్పాలు కొన్ని కలపాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఆ నీళ్లు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే ఇది సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. మకర సంక్రమణం సందర్భంగా ఈరోజు ఇచ్చేటటువంటి అర్ఘ్యం సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు స్మరిస్తూ ఆ రాగి చెంబులో ఉన్న నీటితో తూర్పు దిక్కు వైపు అర్ఘ్యం విడిచిపెడుతూ ఆ నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా చేస్తే సూర్యుడికి ప్రియమైనటువంటి అర్ఘ్యం అవుతుంది. ఉద్యోగపరంగా తొందరగా ప్రమోషన్లు రావాలన్నా, తండ్రి వైపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించాలన్నా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో ఎండు మిరపకాయ విత్తనాలు కొన్ని ఆ నీళ్లలో కలిపి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే సూర్యభగవానుడికి ప్రియమైన విధంగా మకర సంక్రాంతి సందర్భంగా మీ గృహంలో స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే సూర్యుడికి ప్రియమైనటువంటి తూర్పు దిక్కు ఉన్న వైపు ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అష్టదళ పద్మం ముగ్గు, 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేసి స్వస్తిక్ గుర్తు ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి
12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఈ దీపం వెలిగించడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మకర సంక్రాంతి రోజు 1.25 kg గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చిన, సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించినా కూడా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. మకర సంక్రమణం సందర్భంగా చేసే రవి పూజ, రవి దీపము, రవి ప్రీతికరమైనటువంటి స్నానము, దానము విశేషంగా సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. మరొక్కసారి శుభమస్తు ప్రేక్షకులందరికీ మకర సంక్రమణం, మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సూర్యభగవానుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. భోగి పండగ దాటితే వచ్చేటటువంటిది మకర సంక్రమణం. దక్షిణాయనం పూర్తయిపోయింది, ఉత్తరాయణం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం అంతా కూడా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అది దేవతా సంబంధమై కావచ్చు, పితృదేవతా సంబంధమై కావచ్చు. ఇద్దరిలో ఎవరికి చెందినప్పటికీ కూడా అది చాలా భగవత్ సంబంధమైన ఆరాధనకి, పితృదేవతలకి కృతజ్ఞతలు ఆవిష్కరించడానికి యోగ్యమైన కాలం. అందుకే మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు చేస్తారు. ప్రవహించేటటువంటి నదులు, వెంకటాచలంలో పుష్కరిణి, ఇటువంటి చోట్ల స్నానం చేసి పెద్దలను ఉద్దేశించి వారి పేరు చెప్పి వారు అక్షయలోకములను పొందాలి అని సంకల్పం చేసి దానాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసి అగ్నిహోత్రుని యొక్క ఇద్దరు భార్యల పేర్లు స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి యొక్క అనుగ్రహం చేత దేవతలకు హవ్యం అందుతుంది. స్వధాదేవి యొక్క అనుగ్రహం చేత పితృదేవతలకు కవ్యం అందుతుంది. అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతలను తృప్తిపరచడానికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి హవిస్సునిస్తారు, ఆజ్యం ఇస్తారు. అలాగే కవ్యము అని పితృదేవతల్ని ఉద్దేశించి ఇస్తారు. దాని చేత పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశం వర్ధిల్లుతుంది. దేవతల యొక్క అనుగ్రహం కలిగి లోకమంతా సుఖశాంతులతో ఉండి ఏ సమయానికి వృష్టి పడాలో, వర్షం పడాలో ఆ సమయానికి వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన కారణం చేత భూమి మీద పంటలు చక్కగా పండుతాయి. ఆ పంట చేతికొచ్చిన కారణం చేత శం ద్విపదే, శం చతుష్పదే అని వేదవాక్కు. 2 కాళ్ళున్న వాళ్ళు, 4 కాళ్ళున్న ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా సంతోషంగా ఉండడానికి యోగ్యమైన కాలము ప్రారంభమవుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం బహుధా శ్రేష్టమైనటువంటి కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేవతారాధనము, పితృదేవతారాధనము చేసి నువ్వులు ఆ రోజు ప్రతివారు కూడా ఆహారంలో వినియోగిస్తారు. వినియోగించినటువంటి కారణం చేత ఆరోగ్యం సిద్ధించి దేవతానుగ్రహం కలుగుతుంది అని. ఈశ్వరారాధన, పితృదేవతారాధన చేసి అన్ని విధాలుగాను కూడా వృద్ధిలోకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మకర సంక్రమణం. కిరణా సవితా సూర్య స్వాగతం సుస్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అస్య స్తోత్రస్య అగస్త్య ఋషిః అనుష్ఠుప్ ఛందః. ఆదిత్య హృదయ భూతో భగవాన్ బ్రహ్మదేవత. నిరస్తాశేష విఘ్నతయా బ్రహ్మ విద్యా సిద్ధ్యా. సర్వత్ర సిద్ధౌ చ వినియోగః. అన్యషడంగ ప్రణవేన రశ్మిమతే నమః.
इत्यनेन गायत्र्या षडङ्गमीत्यन्ये ततो युद्धपरिश्रान्तम् समरे चिन्तया स्थितम् रावणम् चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्याब्रवीत् रामामगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यम् सनातनम् येन सर्वा नरेन्वत्सा समरे विजयिष्यसि आदित्यहृदयम् पुण्यम् सर्वशत्रुविनाशनम् जयावहम् जपेन्नित्यम् अक्षयम् परमम् शिवम् सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम् रश्मिमन्तम् समुद्यन्तम् देवासुरनमस्कृतम् पूजयस्व विभस्वन्तम् भास्करम् भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मश्च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो दनधः कालो यमः सोमो ह्यपाम्बतिः पितरो वसवः सात्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यसविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकरः हरिदस्वसहस्रार्चिः सप्तः सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनस्यम्बुः त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिरोस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशिनः व्योमनादस्तमोभेदी रुद्यजुस्सामपारगः घनवृष्टिरपाम् मित्रो विञ्जवेदिः प्लवङ्गमः आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहतारणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानाम् पतये दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय साराङ्गाय नमो नमः नमः पद्मप्रभोदाय प्रचण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्याय दित्यावर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषाम् पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोऽभिविघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतम् तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ते भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रम् च फलम् चैवाग्निहोत्रिणाम् वेदाश्च कर्तवश्चैव क्रतूनाम् फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः येन मापत्सु कृत्स्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसेदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवम् जगत्पतिम् एतत्त्रिगुणितम् जत्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणम् त्वम् वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा
धारयामास सुप्रेतो राघव प्रयतात्मवान् आदित्यम् प्रेक्ष्य जप्त्वा तु परम् हर्षमवाप्नुवान् त्रिराचम्यासु चिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणम् प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमतु सर्वयत्नेन महतावधे तस्य धृतो भवतु अधरविरद निरीक्ष्य रामम् मुदितमनः परमम् प्रपुष्यमाणः निजरपदि सञ्चयम् विदित्वा सुरगणमज्जगतो वचस्त्वरेति।